మళ్ళీ దాని మీద వచ్చి కథనాలు, ఒకళ్ళు వచ్చి తుమ్మంటారు, ఒకళ్ళు అలా తుమ్మంటారు, ఒకళ్ళు తుమ్మంటారండి. అందుకే ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. మన ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో కలెక్టర్ తాలూకు అపాయింట్మెంట్ తీసుకుని, ఆ సమయాన్ని తీసుకొని, ఆ జిల్లాలో ఎవరైతే అర్హులైన వారు ఈ రద్దు చేశారో వాళ్ళందరినీ కలెక్టరేట్ తీసుకెళ్లి కలెక్టర్కి వచ్చి దరఖాస్తు ఇచ్చి న్యాయం చెప్పని కోరుదామని ఒక ఆలోచనని మా బుర్రలోకి వచ్చింది. వాళ్ళ తరపుని కార్యక్రమం చేద్దాం. ముందు కలెక్టర్ గారిని ఈ త్వరలోనే వాళ్ళు ఇచ్చే సమయం లోపల తిని కానీ వాళ్ళు రెడ్యూస్ చేయకపోతే 30 తర్వాత ఈ కార్యక్రమం చేస్తాం పార్టీ తరఫున. ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన అంశం, మన ప్రాంతానికి సంబంధించిన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. దాని మీద నిన్న మా పార్టీ నిర్ణయించిన ప్రకారం డిఎంసి సమావేశంలో దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమని చెప్పాం. మా కార్పొరేట్లు అందరూ కూడా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి తీర్మానం చేయించాం. గత కౌన్సిల్ జరుగుతున్నప్పుడు అట్టాసంగా ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు ఇద్దరు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటిజం జరగదు, మేము ఉన్నంత వరకు జరగదు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు. ఆ రోజు మా కళ్యాణమ్మ బిజినెస్ మరి నేటి రోజున ఏమైంది? మరి ఎందుకు పవర్ ప్లాంట్ వచ్చి సర్వీసింగ్ ప్రైవేట్ వాళ్ళతో టెండర్ పిలిచి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ లో జరిగిందా ఇది? ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? చెప్పండి నాయకులు, చెప్పండి కుటుంబంలో నాయకులు చెప్పండి. డిప్యూటీ సీఎం గారు రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కూటమి తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పాలంట. లీడ్ చేయండి. మాకు అభ్యంతరం, మీ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. కావాల్సిన ఇక్కడ రాజకీయాలు కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రలో కొనుక్కునే ఏదైతే ఉందో కానండి దాన్ని సాధకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి ఆ పరిశ్రమ ఇక్కడ వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అందరూ నడుం కట్టాలి. ఎక్కడ తూట్టుపడినా, ఎవరు తూట్టుపడినా దాన్ని వ్యతిరేకించాలి. అదే మా తాలూకా నినాదం, మా పార్టీ తాలూకా సిద్ధాంతం. ప్రధానమంత్రి గారు వచ్చి మొన్న వస్తే గిన్నీస్ బుక్ గురించి ఆలోచించారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించలే. యోగాడేకి వచ్చిన్నాడు. అడగవలసిన బాధ్యత లేదండి ముఖ్యమంత్రికి? అడగవలసిన బాధ్యత లేదండి ఉప ముఖ్యమంత్రికి?
అడగవలసిన బాధ్యత లేదండి ఆ వేదిక మీద ఉన్న మంత్రికి. ఒకరు పొగుడుకోవడానికి, ఒకరు చేసుకోవడానికి, ఇచ్చేయడానికి ఈ ప్రాంతానికి రావడం, దానికి వచ్చి మా మా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డమా ఏంటిది? అందుకే మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని ఉద్యమం చేయడానికి నిర్ణయించాం. వచ్చిన సంఘాలన్నింటినీ కూడా అందరికీ కూడా పిలిపిస్తున్నాం. మేధావులకి ల్యాండ్ పరిరక్షణ కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం. పెద్ద మనసు అందరూ కూడా కలుద్దాం. మాకేం బ్యాచాలా లేవు, ఇదేదో మేమే లీడ్ చేయాలనే ఆలోచన మాకు కాదు. ఎవరు చేసినా ముందు ఉంటాం, ఎవరు చేసినా మీతో ఉంటాం, లేదంటే మేమే దాన్ని లీడ్ చేసి ముందుకు తీసుకెళ్తాం. దయచేసి అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. దాన్ని కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం. మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారిని, అన్ని సంఘాల వారిని, అన్ని అసోసియేషన్ల మేధావులు అందరినీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీ ద్వారా పిలిపిస్తున్నాం, తేదీని కూడా ప్రకటిస్తాం. అక్కడి నుంచి అది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వికలాంగుల తాలూకా ఏదైతే మా తాలూకా జీవనాధారం మనకి బతుకు జీవడాన్ని పెన్షన్ పొందుతున్న ఆ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు ఉసురు పోసుకోకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి న్యాయం చేయండి. ఆ భగవంతుడు అంగవైకల్యం అది ఏ కారణం వల్ల వాళ్ళు వచ్చారో వాళ్ళని భగవంతుడు చిరుచూపు చూశాడో దయచేసి ప్రభుత్వం వాళ్ళకి ఆత్మస్థాయిని కలిగించే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే విచ్చలవిడిగా ప్రభుత్వ మంత్రులు, శాసనసభ్యులు ఇష్టారాజ్యంగా దోపిడీకి, ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ వస్తున్న పుంకాలుగా వస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు మీరు ఓంకరించడం కాదు, పత్రికల్లో స్టేట్మెంట్లు కాదు, కార్యాచరణ చూపించండి. వాటికి అడ్డుకట్ట చేసే విధంగా ప్రయత్నం చేయండి. పరిపాలన దానికోసం ఇచ్చారు మీ ప్రజల పరిపాలన. సరే ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారో లేకపోతే ఇంకోలా గెలిచారో ఏం చేశారో మొత్తం మీద మీరు ఇవాళ ముఖ్యమంత్రిగా అందరూ అంగీకరించాం. సార్గతో ఆ కార్యక్రమం చేయండి. గాలి వదిలేసి మా అందరి అంటే మాత్రం చూస్తూ మా ఊరుకునే సమస్య కాదు. నేను తీవ్రంగా జరుగుతున్న పరిణామాలని ఇబ్బంది ఖండిస్తున్నాం. ఓకే, ఎవరైనా స్టీల్ ప్లాంట్ లీడ్ తీసుకుని కలిసి పనిచేయడానికి దేనికి కలిసి పనిచేయండి? స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద మా తాలూకా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధానమంత్రికి అయితే మేము కూడా వస్తాం. అయితే అంతకుముందు మేము పిలిస్తే మీరు మీరు తీసుకెళ్ళదంటే అంతకుముందు అవసరం లేదు మాకు. ఎందుకు? ఎక్కడ కూడా మేము మా అధికారం ఉన్నప్పుడు ఒక ఇంచు కూడా ముందుకెళ్ళలే. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కాదన్నా దాన్ని ఆపాం. కానీ ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కాదు, సిపిఎంఐ కాదు, సిపిఐఏ కాదు, అందుకే ఒక అడుగు దిగైనా సరే ప్రాణి కాపాడుకోవడమే మా తాలూకా ధ్యేయం. అది నేను చెప్తున్నా. ఇది వ్యక్తులు కాదు, ఇక్కడ ఆలోచన విధానం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సొంత కేసుల కోసం, మాఫీ కోసమే మాట్లాడాడు తప్ప రాష్ట్ర సమస్యలు కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ అసలు తాలేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. స్టీల్ ప్లాంట్ అంటున్నారు సార్. సరే, అది మీరు వచ్చి వాళ్ళు చెప్తున్న మాటలు మీరు నన్ను అడుగుతున్నారు అంతేనా? 16 సార్లు ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఈ 16 కాలంలో స్టీల్ ప్లాంట్ ఎప్పుడు మాట్లాడి చెప్పండి? ఎప్పుడు బహిరంగ చెప్పండి?
సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని విశాఖపట్నం వేదిక మీదే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఆయన ఎందుకు మీరు అడగట్లేదు? ఎందుకు మీరు చెప్పట్లేదు? మళ్ళీ పైపెచ్చు మా సొంత పనులుగా మరి ఇప్పుడు వెళ్తుంది చంద్రబాబు నాయుడు వచ్చి దేశం మీద పనులుగా. ఏంటిది ఆ ద్వంద్వ వైఖరి? సాక్షాత్తు మనిషి ఎదురుగా ఉన్న మనిషిని ప్రజల ముందు వచ్చి అడగట ఇంట్లో అడిగాను అడిగావలేదు ఎవరు తెలుసు? మేము అడిగానని చెప్తున్నాం, మీరు కాదంటున్నారు. అందుకే ప్రజల ముందు కూడా అడిగాం. ఆ 16 నెలలుగా 5 సంవత్సరాల కాలంలో ఇలాంటి ప్రైవేటిజం ఎక్కడైనా జరిగిందా? ఏ సెక్టర్ జరిగిందా? 11,000 కోట్లు అప్పు తెచ్చాం. మనం దేని తెచ్చారు అప్పు? ప్యాకేజ్ తెచ్చాం. ఏం చేస్తారా ప్యాకేజ్? ఏదైనా ఒక సంవత్సరం వచ్చి దాన్ని ప్రైవేట్ మార్కెట్లో పెట్టినప్పుడు దానికి సున్నాలు వేసి లేకపోతే దాన్ని జంక్షన్ చుట్టి దాన్ని పౌడర్లు వచ్చి దానికి వచ్చి చేసి అప్పుడు మార్కెట్లో పెడతారు. ఆ చేయడానికి కదా మీరు చేసింది. కాకపోతే ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకు అడ్డుకోలేదు? సాక్షాత్తు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ. ఒట్టుమిట్టి కేంద్ర మంత్రుల స్పీచ్ అంటారా స్పీచ్ చూపెడతాను. చెప్పండి, ఇంటి చూపెడతాను. బాబు నా సెల్ ఫోన్ లోన్ తీసుకున్నా, నా సెల్ ఫోన్ లోన్ తీసుకురా ఆ బిడ్డను మీకు వినిపిస్తాను. స్టీల్ ప్లాంట్ సంబంధించి 15,000 అనాథరైజేషన్ ఎంప్లాయ్మెంట్ ఈ వైసీపీ నాయకుల వల్ల జరిగింది. దాని మీద కమిటీ వేస్తున్నాము, దాన్ని కూడా బాధ్యులను శిక్షిస్తామని కూడా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఒక మాట అండి, స్టీల్ ప్లాంట్ కి మేము వచ్చి చెప్తే ఉద్యోగాలండి ఏం కర్మ వచ్చింది? వాళ్ళ ఆలోచన, వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుంది? ఇదేనా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ సంస్థ? నేను చెప్పడం వల్ల 15,000 మంది ఉద్యోగాలు ఇస్తారు. ఎంక్వైరీ చేయాలి, చేయమనండి. అధికారం మా దగ్గర ఉంది కదా, మీ ఉద్యోగాన్ని మానేస్తారా? ఏ స్థాయిలో ఆలోచన చేస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో లేదు. అడిగారు కదా మీరు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఏం చెప్పాడు? ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి ఆ రోజు ఏం మాట్లాడి అడిగారు కదా మీరు. వినిపిస్తాను. అంటే అపోజిషన్ ఉంటే ఒక మాట, రెస్పెక్ట్ ఉంటే ఒక మాట, అధికారం ఉంటే ఇంకో మాట. అధికారం ఉంటే ఆ విషయాన్ని మనం మర్చిపోయి టోటల్గా దాన్ని అవుట్ ఆఫ్ ఆర్డర్ పెట్టించుకోవచ్చు. మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. మీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరు కూడా సహించం, ఊరుకోమన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరో బయట నుంచి, ఏ దేశం నుంచి ఎక్కడ పుట్టి ఎవరు వస్తారో వాళ్ళు చేతులు పెడతారనంటే మేము ఆంధ్ర వాళ్ళు ఊరికే చూసుకొని ఊరుకునే వాళ్ళం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఢిల్లీలో ఏసీ రూమ్ లో కూర్చున్నా, ఎండలో కూర్చుంటున్నారా? మరి మాట్లాడిన వ్యక్తులు వచ్చి ఆంధ్ర రాష్ట్రం మారా లేకపోతే ఉత్తరప్రదేశ్ వల్ల? మరి 32 డిపార్ట్మెంట్ నుంచి ప్రైవేటైజేషన్ చేసి డిపార్ట్మెంట్ ప్రైవేటైజేషన్ చేస్తుంటే మరి ఏం చేస్తున్నారు? మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలోని స్వేచ్ఛగా ఉద్యమం చేసుకున్నాం, కూటమి అధికారంలోకి వచ్చి టెంట్లు కూడా బీకేశారు. అక్కడ మా మీద తప్పుడు కేసులు టెంట్లు ఇవన్నీ చిన్న చిన్న ఆ టెంట్ బిగినలోను వాళ్ళు మరి ఏ కారణం వల్ల అక్కడున్న ఉద్యమ నాయకులు ఊరుకున్నారు కానీ దాంతో అయిపోదు.
అందుకే కొంచెం ఉద్యోగం చేయడానికి మనం ఆలోచన చేసి చెప్తున్నాం. ఇది ఇక్కడ ఇండివిజువల్ కాదు, ఇక్కడ వాళ్ళు అందుకే ఇవాళ డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ పెడతాను కాబట్టి ఆయన తాలూకు వివరణ ఇవ్వాలని అడుగుతూ డిమాండ్ చేస్తున్నాం. 30వ తారీఖు నుంచి ఆ వేదిక మీద నుంచి స్టీల్ ప్లాంట్ తాలూకు భవిష్యత్తు గురించి వాళ్ళ కార్యాచరణ ఏంటో వాళ్ళు చెప్పాలి. పక్కన పెడితే ఇది మెయిన్ ఇష్యూ. ఇది మీకు అవునా కాదో టీవీ5కిను మీ ఏబిఎన్కిను ఈటీవీకిను లేకపోతే మా టీవీకిను మాకు ఇది మెయిన్ ఇష్యూ. చెప్పండి. అది ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఆయన మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? అది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయమని చెప్తే మేము మద్దతు ఇస్తామని చెప్పొచ్చు కదా మీరు అడిగినప్పుడు. ఒకటి అది ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒకటి అంతేనా అంతేనా వైఎస్ఆర్సీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆవిర్భావం అయిన దగ్గర నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో ఉన్న ఒక విధానాన్ని పార్టీ తీసుకుంది. ఏటా విధానం ఏదైతే రాజ్యాంగబద్ధమైన రాష్ట్రపతి గారు కానీ ఉపరాష్ట్రపతి అంటే కౌన్సిల్ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ గారు ఉపరాష్ట్రపతి గారు కానీ లేదు లోక్సభ స్పీకర్ కానీ లేదు రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకర్ కానీ వీటి కోసం సంఖ్యాబలం ఉన్నప్పుడు పోటీలు పెట్టకూడదు. సంఖ్యాబలం ఉన్నప్పుడు వాటికి యునానిమస్ గా అవ్వడానికే మనం ప్రయత్నం చేయాలి తప్ప పోటీ పెట్టడం అనేది అది న్యాయబద్ధం కాదు. వాళ్ళకి పార్టీలు ఆపాదించడం సంబంధించడం కాదన్న ఉద్దేశమే. అంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారు కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ లేదు వెంకయ్యనాయుడు గారు అయినప్పుడు కానీ అలాగే ఇప్పుడు కానీ శాసనసభ సాక్షాత్తు కోడూరు ప్రసాద్ ఆయన స్పీకర్ అయినప్పుడు కానీ ఇప్పుడు అందుకే పోటీ పెట్టలే వైఎస్ఆర్సీ పార్టీ. అనే నేపథ్యంలో ఇప్పుడు వెళ్తున్నాం. ఇష్యూ బ్రాడ్ మైండెడ్ లో విధానం వేరు, ఇష్యూ మీద లేదు. ఒకవేళ రేపు వచ్చే అడ్డు పెడతాం అవుతుంది తగ్గబడిన తర్వాత కాదు కదా. కానీ ఆ పదవికి వచ్చిన ఔన్నత్యం ఆ పదవికి రావాల్సిన ఇది రాజకీయ సంబంధం లేకుండా రాజకీయ అతీతంగా ఉండాలనుకునే దానికి ఆ స్ఫూర్తికి ఆఘాతం కలగకూడదు. దీనివల్ల అయిపోతుందంటే ఓకే మాకేమైపోతుంది చెప్పండి. నేను చంద్రబాబు ఏం చెప్పాడు? అమిత్ షా వచ్చి ఏమంటాడు? ఇండియా అభ్యర్థి వచ్చి నక్సలైట్లతో జడ్జిమెంట్ ఇచ్చారని ఒక దీంట్లో చూశాను, ఒక సోషల్ మీడియా చూశాను. అదే వ్యక్తి అదే జడ్జి గారు చంద్రబాబు నాయుడుకి వచ్చి సైకిల్ గుర్తిచ్చారని వాస్తవం అదే నేను స్టడీ జరిగింది సోషల్ మీడియా చూశాను. అలాంటి లెక్కలు తీసుకోకూడదే. ఎందుకంటే ఆయన ఆ స్థానంలో ఉండి అది ఆయన నమ్మి అయితే జడ్జిమెంటు చట్టపరంగా రాజ్యాంగ